నేను ఏమీ లేదు పుణ్యాధీరా భక్తిగా భూపాల నేను ఏమీ లేదు పుణ్యాధీరా భక్తిగా భూపాల నువ్వేమీ లేదు పుణ్యాధీరా భక్తిగా భూపాల కుమారులారా మమ్మల్ని విడిచి మేము బ్రతకలేము కుమారా. ఆహా రామ రామ రామ. ఎక్కడబోతుంది కుమారులారా? అడవి వట్టితివా బాలక ఆనందముగా రాజంబేలక అడవి వట్టితివా బాలక నీవు ఆనందముగా రాజంబేలక అడవి వట్టితివా
బాలక కైక కోరికతో నిన్ను వాడాలక కొడుక శ్రీరామాని వేలక అడవి వట్టి వివాహ బాలక నీవు ఆనందముల రజమేలక అడవి వట్టి వివాహ బాలక ఆనాటి తీరనుకుంటున్నా దాని ఆశాదించగలేను ఉంటున్నా ఆనాటి తీరనుకుంటున్నా దాని ఆశాదించగలేను ఉంటున్నా ఆనాటి తీరనుకుంటున్నా అడవి వట్టి వివాహ బాలక నీవు ఆనందముల రజమేలక అడవి వట్టి వివాహ బాలక ఇక నాకు రాజ్యము ఎందుకు కొడుక ఇల్లు మేడలు ముద్దలెందుకు ఇక నాకు రాజ్యము కొడుక ఇల్లు మేడలు ముద్దలెందుకు ఇక నాకు రాజ్యము ఎందుకు కొడుక ఇల్లు మేడలు ముద్దలెందుకు ఇక నాకు రాజ్యము ఎందుకు పగట తాముగా నేను బతికిన ఫలమేమి పగటి తాముగా నేను బతికిన ఫలమేమి అడవి వట్టి వివాహ బాలక నీవు ఆనందము రామ 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 విప్పాలా కుమారా నీకు పట్టాభిషేకం కట్టెలేమో గావించడానికి బాగున్నా మా అన్నయ్య దేశపుత్రుడు శ్రీరామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకం వేల కట్టుతాడు మా శ్రీరామచంద్ర వారికి 14 సంవత్సరాలు వనమానం ఉంది కుమారా అందువలనైతే నీకు పట్టాభిషేకం గావించగలను ఓ దుర్మార్గురాలా ఇప్పుడే బాణం చేసి గుచ్చేదాను కానీ మా అన్నయ్య గారి గట్ట యాభై ఏళ్ళు కలిగిన చెప్పమ్మా కుమారా నీ మీద బ్రాంచేత నేను కోరి ఉన్నాడు నీకు పట్టాభిషేకం గావించగలను నీ తండ్రి గారు అలనాడు ఒక వరం ఇచ్చినాడు ఆ వరమితే ఇప్పుడు కోరుకున్నాను కుమారా తల్లి ఎంత దుర్మార్గాలమ్మా ఈ శరం చే నేను ఇప్పుడే దుంచేదాను కానీ ఒక తల్లిని దుంచేదా నేరం అనే శాస్త్రములు బోధిస్తున్నవి నేను కూడా మా అన్నయ్య గారు అరణ్యవాసము పోతున్నాను కుమారట సరే నాయన ఏటికి నాటి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి నాటి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి పరిరాని ఎల్లరిల్లతోన ఏటికి పరిరాని ఎల్లరిల్లతోన ఏటికి పరిరాని ఎల్లరిల్లతోన ఏటికి పరిరాని ఎల్లరిల్లతోన
అన్నయ్య రామచంద్రమూర్తి, నీవు లేని రాజ్యంలో నాకెందుకు కన్నయ్య, నేను కూడా మీ జాడలో వస్తున్నా. చంద్రుడెటు వాయను అట్టి సజన పరిపాలుడెటు శ్రీరామచంద్రుడెటు వాయను అట్టి సజన పరిపాలుడెందులుండెనా శ్రీరామచంద్రుడెటు వాయన యోగా పరిపాలుండో యోగా బాగుండటడు యోగా పరిపాలుండు యోగా బాగుండటడు శ్రీరామచంద్రుడెటు వాయన అట్టి సజన పరిపాలుడెందులుండెనా శ్రీరామచంద్రుడెటు వాయన నిన్ను విడిచి నేనుండగలనా అన్నా నేను చేసాయనా నిన్ను బాసి నేనుండగలనా నువ్వు లేని అయ్యోగం నీవు లేని చోట నేను కాచరముందా అన్నా నీవు లేని అయోధ్య నాకేలా అన్నా నీవు లేని అయోధ్య నాకేలా పన్నుగా నీ యొక్క పాదంబు నమ్మితి ఆయన్న జాడింకా దొరకదే నాకు రాజా భారము లెక్క తెలియదే మాయన్న జాడింకా దొరకదే నాకు రాజా భారము లెక్క తెలియదు మాయన్న జాడింకా దొరకదు మాయన్న జాడాలో మరి నేను పోయేదా మాయన్న జాడాలో మరి నేను చరమందు మాయన్న జాడాలో మరి నేను పోయేదా మాయన్న జాడాలో మరి నేను చరమందు శ్రీ ధర్మపురి వాస ఆపై జయరాధ ఇక సిద్ధిలాస శ్రీ ధర్మపురి వాస నాపై జయరాధ ఇక సిద్ధిలాస శ్రీ ధర్మపురి వాస నాయన శ్రీరామ నా పాలి దైవమా
నన్ను మెచ్చుకోవటకు న్యాయం కాదన్నయ్య ఇది నా యొక్క బంధంలో అన్నయ్య. నీ నాన్న తలచుచు తల్లి గారు చట్టం చేయలేదు నాయన మమ్మల్ని విడినాడిపోతుగా తండ్రి. నన్ను గన్న జనక ఆ జనక నన్ను విడిచి పోతివ నీవు. నేనెట్లా బ్రతకగలను నాయన్న నన్ను గన్న తండ్రిలలో. నాయన గారు మమ్మల్ని విడనాడి పోతివా తండ్రి. నాయన అన్నయ్య గారు మన పురం పోదాం రండి. సోదరా తండ్రి ఆజ్ఞను చిరము దాచి వచ్చి గతిన నెరవేర్చిన బట్టి పట్నమద్దు నల్లపురము నందు కరిగిన జనము చిరమునెత్తి ప్రజలను దాచ గర్వపడలే. తమ్ముడా తండ్రి వాకు నిగ్గు వచ్చింది కానీ అత్తముకు రాచముకు రాలేదు కదా. కేశవని కోపమునా లేదా కేశవనే కోపమునా లేదా కేశవనే కోపమునా లేదా కేశవనే కపటివారా రామ 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 సీత రామని చౌలకు రారా రామ 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 సీత రామని చౌలకు రారా రామ రామని గిరి మర్యాద రామ రామని గిరి మర్యాద దశరథ మందర దానవ మర్దన దారి చూపుమంటే రామ దారి చూపుమంటే రామ దరిచేమంటే రామ దరిచేమంటే రామ చూపుమంటే రామ కేశవ నా కోపమునా మీద అన్నయ్య నా మీద కోపించిన నేను ఏం చేయబడను అన్నయ్య. సోదరా అట్లయినా నేను ఒక ఉపాయం చెప్పేదాను వినుము. ఈ నా పాదకలు తీసుకొని పోయి నేను తిరిగి వచ్చేంత వరకు సత్యరాజ్యము పరిపాలించింది. అన్నయ్య అన్నయ్య ఇదే వెళ్ళిపోతున్నా. దొరికేను దొరికేను నేటికి దొరికేను 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 నేటికి దొరికేను దొరికేను నేటికి దొరికేను దొరికేను నేటికి దొరికేను రామాని దర్శనము దొరికేను దొరికేను నేటికి దొరికేను దొరికేను నేటికి దొరికేను రామాని దర్శనము ద్వారమురా పాప విరారు పావించుమురా పావన చౌరే
పట్టాభిషేకం కట్టదా రమ్మ అని పిలిచినారు. తల్లి మా అన్నయ్య జ్యేష్ఠ పుత్రుడు ఉన్నాడా, నాకు పట్టాభిషేకం ఏమిటమ్మా అని అడిగినాడు. అడిగితే కుమారక మీ అన్నయ్య వనవాసం పోయినాడని చెప్పింది. అరే రే మా అన్నయ్య శ్రీరామచంద్రునకు వనవాసం ఎలా కలిగాను, ఎందుకు కలిగిందో చెప్పమ్మా అని అడిగింది. అడిగితే నీ మీద భ్రాంతి చేత ఈ వరము నాకు 2 వరములు మీ తండ్రి ఒకప్పుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వరములు ఇప్పుడు కోరుకున్నాను, అందుకే నీకు పట్టాభిషేకం కావిస్తారామని అయితమన్నా. అంటే ఎంత దుర్మార్గుడు అనవమ్మా, మా అన్నయ్యని అరణ్యవాసం పంపినప్పుడు నీకు చేతులు కాళ్ళు ఎట్లు వచ్చినాయి, నేను కూడా మా అన్నయ్యని కలుసుకుంటూ పోతున్నానని పోయిడు పడుతుంది. రాముడిని రమ్మని వేడుకున్నాడు. ఇప్పుడు తమ్ముడా 14 సంవత్సరాల కనుక నేను రాను చేరా, అంతవరకు నేనే ప్రతినాడుకుంటే ఇగో నా పాదుకలు తీసుకొని పోయి నంది గ్రామంలో నివసించి వాటిని అభిషేకించి నేను తిరిగి అంచేంత వరకు సత్యరాజ్యం పరిపాలించమని చెప్పింది. ఆ ప్రకారంగా భరతుడు ఆ పాదుకలు తీసుకొని నంది గ్రామమునకు చేరవచ్చి నంది గ్రామమున నివసించి పీఠమందు పాదుకలకు నివసించి అభిషేకించి ఉన్నాడు. బోలో శ్రీ రాజా రామచంద్ర మహారాజుకు ఇంత కుంకుమ కావాలి. బోలో శ్రీ రాజా రామచంద్ర మహారాజుకు శ్రీరామచంద్రుడు చెప్పిన ప్రకారం భర్తుడు నంది కూత ఇప్పుడు కాదు, భర్తుడు నంది గ్రామంలో నివసించి పాదులకు పట్టాభిషేకం అభిషేకించి ఏ విధంగా చేస్తున్నాడు అంటే పండు నెలలు బహు పుణ్యంబై, పండు నెలలు బహు పుణ్యంబై, పండు నెలలు బహు పుణ్యంబై, పండు నెలలు బహు పుణ్యంబై, నీవే నీవే నిరాకారమై, నీవే నీవే నిరాకారమై, నీవే నీవే నిరాకారమై, నీవే నీవే నిరాకారమై, దరికిన తాళము పోయగా, కాలము పోయగా, దరికిన తాళము పోయగా, కాలము పోయగా, పాటలు పాడగా, పాటలు పాడగా, కన్యలో అర్థము వేయగా, నీళ్ళము వీయగా, పట్టము కట్టి ప్రజలందరినీ, పట్టము కట్టి ప్రజలందరూ దరికిన తాళము మోయగా, పండు వెన్నెలలు బహు పుణ్యంబై, నీవే నిరాకారమై, నీవే నిరాకారమై. వాడను రామే బహుగుణ రాజలింగం
కల్పపురములో హరిపాదంబులు నమ్మితిగా హరిపాదంబులు నమ్మితిరా హరిపాదంబులు నమ్మితిగా హరిపాదంబులు నమ్మితిరా ఉండవేసి పాడమురా మేము పౌరుల సంపన్నురా చూడనేటి వాడమురా బహుజన సంపన్నుడమురా బహుజన సంపన్నుడరా కంపు ఏడిది కంపు తాత నీయాకర్ రా కంపు నీయాకర్ రా కంపు అన్న నీయాకర్ రా కంపు నీయాకర్ రే కదా కాదా ఎవరి దగ్గరికి కంపు అన్న ఎవరిలో అంత గబ్బతో తానం చేసావా ఎవరుంటారా నేను మురుగు మురుగు వాసన ఉంది మురుగురు వాసన ఈ చేపలు రా చేపలా చేపలు పడతావు నువ్వు చేపలు పడతాం చేపలు పడతావా మేము బెస్తోళ్ళు పెట్టారు చేపలు పడతారు నాయి పడతావు మరి నాయి పడతావా అరే నాయి పడతావా అంటే అరే పడతారు ఏదో చెప్పురా నాది ఇంకా పెద్దగా ఉన్నది పడతావా ఏంటిది అదే అదంటే అదే అంటే చిన్నప్పుడు చేప పట్టుకొచ్చిన మా ఇంట్లో బాయిలు వేసిన అది ఇంత 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 ఇప్పుడు ఇంత ఇంత పడతావు నువ్వు నీతో రైతుదా అంటే చిన్నప్పుడు ఇంట్లో పెద్ద పడతావు నీతో రైతుదా చేపలు మా పడతా చేపలు అయితే పడతావు ఇంకేం పడతావు ఏం పడతా సరే 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 మరి ఎవరు నువ్వు ఏం పేరు నీ పేరు ఇగో మేము చేపలు అంటాను చేపల గురించి తెలుసా చేపల గురించి తెలుసా చేపల గురించి తెలుసా చేపలు తింటూ తింటా మొత్తం వస్తాను వస్తుంది పెట్టంగా లేదు తీయంగా వచ్చినట్టు నేను నొప్పి అర్థం కాలే పెట్టంగా లేదు తీయంగా వచ్చినట్టు అసలు నొప్పి అయ్యో గట్లనా మరి మురుగు వాదన నాకు ఎప్పుడు రాలేదు నేను చేపలు తినంగా పెట్టంగా లేదు నొప్పి తీయంగా వచ్చినట్టే తినంగా లేదు నొప్పి కొయ్యంగా వచ్చినా అసలు అట్లా అంటాను నువ్వు మరి ఇంకే తిన అనుకున్నాను ఇంకో తిననుకున్నాను ఏమో ఇక ఏమో బాయ్ చేపలు తెలియాలా చేపలు చూపి చేపలు చూపి చేపలు చేపలు ఏం చేపలు కావాలి ఏమేమి చేపలు ఉన్నాయి దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి దగ్గర ఓ అన్నీ ఉన్నాయి ఏ చూపి చూపానా ఏం చూపా కొర్రమంటలు ఏమేమి మూటలు కొర్రమంటలా పాపర్ ఉండదు ఏం కొండలు బాబర్ కొండలా ఇగో ఈ కోలం పాములు ఏం పాములు కోనం పాములా ఇంకేమైనా ఉన్నాయా కయ్యేనా ఈ లోపడే అడిగి మెచ్చుతాను ఏంటి ఎటు పోతాను చేపలు పట్టుకోవాలి ఏ ఊరు పోతాను ఇగో నా పిల్ల చేపలమ్మైంది పిల్ల చేపలమ్మమైందా ఇంకేటమైందా ఇక దానికేరిక నేను పోతా పడి చాడకు నీ పిల్లల దగ్గరికి ఎటో పోయిందేమో ఇక దాన్ని వెతకాలి ఇప్పుడు అది ఎతకడానికే పోతాను అంటానా ఎక్కడానికే నీకు దొరికేది నాకు దొరికేది నాకు దొరుకుతుంది దొరుకుతుంది దాని అడ్రస్ నీకు బాగా చెప్తావు ఇప్పుడు ఎక్కడ ఉందా నీ చేపల గురించి తెలుసు అంతే కదా కలింబా వేసుకో బాగానే అన్నిటికీ రోగములు నివారణ అన్నిటికి పని చేస్తుందా అన్నిటికి లేవకుండా లేపుతుంది దేన్ని ఏదైనా దేన్ని లేపుతుంది ఏదైనా అంటే మొక్కలు నొప్పులు ఉంటాయి కదా కింద కూర్చుంటారు అయ్యో అయ్యో లేపుతుంది మొగాలు లేపుతుంది మొక్కలు కుంద కూర్చొని లేపుతా అన్నాడు లేపుతుంది అది లేవనన్నా లేపినట్టు అది చేపలు మనం మా ఊర్లో లక్క ఆకుల సందేశాను ఒక ఆయన ఉన్నాడు ఆయన లేచలేదట ఇదే పాట పాగే మందులో రానప్పుడు తిట్టిన అన్ని కడిగిస్తాను ఓ పిల్లవా ఓ సర్వా ఓ పిల్లవా పిల్లవా
ఎవరికే పెళ్ళాము నీకే మరి నువ్వు పెళ్ళం పిలుస్తావు ఇక నువ్వే పిలుస్తాను ఎవరు వస్తుందా అని అంటే పిలిచాను కానీ చెప్తావా పిల్ల వస్తుందా ఎట్లా డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి చేపలమ్మడానికి చేపలమ్మ చేయండి చేపలమ్మ వేయండి అట్లా అదే చేపలమ్మ ఏంటి వస్తుందా అంటానా అట్లా అట్లా అది పిల్లలు ఓ పెళ్ళ అక్కడ ఉన్నట్టుంది గోల్డ్ సిటీ కదా గోవింద ఇంటికాడ ఇంకొకరు కూడా ఉన్నాడు మన ఓడి అబ్బా నేను వస్తుంది అక్కడ ఇంటికి వెళ్ళి ఓ సర్వే నీ మీద మందు పోయి ఎటు వెళ్ళదే అటు పోయిన రాత్రి ఇచ్చినాడు నేను అదే రాత్రి కన్ను మొత్తం నీ మీద ఉంది దానికోసం ఎత్తుకుంటారా సాపలమ్మది సర్వయింక రాగపాయది సర్వయింక రాగపాయ సాపలమ్మది సర్వయింక రాగపాయ సాపలమ్మది సర్వయింక రాగపాయ ఓ సర్వ సర్వ నీకు మూడంటే మర్యాద లేదు నిన్ను పిలిచే కనుక కాదు ఆగరాదురా బాగా వస్తున్నాడు ఈ జగముల నన్ను పెద్ద సరళయని పిలిచెదరు జగముల నన్ను పెద్ద సరళయని పిలిచెదరు చెప్పు నేను పెట్టకుని బాగా నామము సరళయందు ఎత్తగుడు బావు సరళని పేరు ఇవరాక నువ్వేనో పోయినావని యువతను పోయినావని ఇవరాకు రెండు నీ మొగుడు సాధన అనుకున్నాను పోయినా కాపలం కాదన్నావా నీ మొగుడు నాకు ఇంకో లెక్క చెప్పిండు ఏం చెప్పాను ఏమో చెప్పిండు నీ మొగుడు నాకు ఇంటికేనాక ఏమేమి ఉన్నాయి చేపలు అన్ని చేపలే కొనమాటలు గున్నమ్మ మంచిది గుణవంతురాలనే గున్నమ్మ మంచిది గుణవంతురాలనే
నువ్వు మీ ఊళ్ళో అందరు పెట్టుకుంటారా అయితే అందరి దగ్గర అందరు ఇంటికి పోతానవా అందరి దగ్గరికి పోతానవా అంటే చెప్తా మరి ఆ చేపలమ్మ అందరి దగ్గరికి పోతానవా అంటానా అప్పుడు పేరు చెప్పినావు ఇప్పుడు గుండమ్మ అంటావు ఏ పేరు అసలు నీ పేరు అప్పుడు మా అబ్బాయి పెట్టింది సరళ ఎవరు పెట్టింది సరళ నా మౌడు పెట్టింది గుండమ్మ నీ మమ్మల్ని గుండమ్మని పెట్టినా గుండమ్మని గుండమ్మని పెట్టినా సాపలు 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 గుణరారమ్మ ఇంకేమున్నాయి చందమామలు ఉన్నాయి చందమామలా ఇంకా అలుపు గిన్నెలు ఉన్నాయి గయ్యి ఉన్నాయా గయ్యి నువ్వేంటది గయ్యే గయ్యి ఏవి ఇంటుంటాయి ఇష్టమా అటు ఇటు ఊగుతాయి గయ్యి చూపి గయ్యేనా ఊగుతలేవు కదా అటు అటు ఇటు ఊపు ఊగుతుందా
ఎట్లా కిలోకి ఎట్లా మరి కిలో 200. 20 రూపాయలకి 20 రూపాయలకి ఇవ్వాలా? 20 రూపాయలకి మరి తీసుకో. అయ్యి ఏ మంచిగున్నాయి చేపలు మురుగు మురుగు ఆసరాస్తాయి. ఆశ చెప్తానే నీ దగ్గరనే ఒక అమ్మడు ఆసరాస్తాను, చేపల దగ్గర మురుగు ఆసరాస్తాను. చేపలు మా పోసిగాడే మొన్న కళ్ళు తాగి ఇవి అమ్మలే. అయ్యా అంటే మొన్నటి చేపలు అమ్ముతాను నువ్వు. ఏం చేయాలి వాళ్ళు ఇంత కథ వచ్చింది. తాయి పన్నడా మరి వాళ్ళ దగ్గర పోయిందా? నువ్వేమో ఇంటికాడ ఉంటలేవా అని ఎడతాను. ఇటు కూడా ఎడిపోయింది మీ కూడా మరి. ఓ సర్వే ఇది ఏం రాస్తాను కానీ ఎక్కడ రావట్లేదు. అమ్మగైనాది తరల ఇంకా రాగపాయే, అమ్మగైనాది తరల ఇంకా రాగపాయే, చేపలమ్మగైనాది తరల ఇంకా రాగపాయే, చేపలమ్మగైనాది తరల ఇంకా రాగపాయే. అతడికి పోరగాళ్ళు అవ్వ పువ్వాల బట్టే, అతడికి పోరగాళ్ళు అవ్వ పువ్వాల బట్టే, అతడికి పోరగాళ్ళు అవ్వ పువ్వాల బట్టే, అతడికి పోరగాళ్ళు అవ్వ ఇంకా పువ్వానే. అమ్మ రాగపాయేను పువ్వలేకపాయేను, అమ్మ రాగపాయేను పువ్వలేకపాయేను, అమ్మ రాగపాయేను పువ్వలేకపాయేను, అమ్మ రాగపాయేను పువ్వలేకపాయేను. పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య. పెద్ద పెద్ద సౌకర్య పేరొందిన దొరుల మేలు, పెద్ద పెద్ద సాగుతాలు పేరొందిన దొరుల మేలు, కోటికి పరిగెత్తినారు పేదకి సౌకర్య మేలు, కోటికి పరిగెత్తినారు పేదకి సౌకర్య మేలు. పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య, పువ్వాలకు చల్లవచ్చనా చెప్పరయ్య. నాయక పొల్ల రస్మయ్య నేత కాని అర్జయ్య, రస్మయ్య నేత కాని అర్జయ్య, మాది గొల్ల పూరయ్య మంద పొల్ల మల్లయ్య, మాది గొల్ల పూరయ్య మంద పొల్ల రాజయ్య. నీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, నీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, నీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, నీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య. కుమ్మరోళ్ళ కమ్మన్న కమ్మరోళ్ళ శ్రీనన్న, కుమ్మరోళ్ళ కమ్మన్న కమ్మరోళ్ళ లచ్చన్న, కుమ్మరోళ్ళ కమ్మన్న కమ్మరోళ్ళ శ్రీనన్న, కుమ్మరోళ్ళ కమ్మన్న కమ్మరోళ్ళ లచ్చన్న. గొల్లొల్ల రాజన్న గొల్లొల్ల రావన్న, గొల్లొల్ల రాజన్న గొల్లొల్ల రాజన్న. మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య. మీ మంగళొల్ల రాలేసే మంగళొల్ల మల్లేసే మంగళొల్ల మల్లేసే, సకలొల్ల మల్లేసే మంగళొల్ల రాలేసే, మంగళొల్ల మల్లేసే మంగళొల్ల రాలేసే. అసలొల్ల సేసే సేలొల్ల సతేసే, గొల్లొల్ల సతేసే. మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య. కాపొల్ల శ్రీరన్న కాపొల్ల సారన్న, సూర్యకుల కాదాను దొరగానికి సారే, సూర్యకుల కాదాను దొరగానికి సారే. మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య. చేపలమ్మగైనాది చల్లలింక రాగపాయ, చేపలమ్మగైనాది చల్లలింక రాగపాయ, చేపలమ్మగైనాది చల్లలింక రాగపాయ, చేపలమ్మగైనాది చల్లలింక రాగపాయ. లక్క కులపోరయ్య లక్క పుడపు కనకయ్య, లక్కపోరయ్య లక్క పుడపు కనకయ్య, లక్క కులపోరయ్య లక్క పుడపు కనకయ్య. చెల్లెల్ల సత్తన్న జనమల్ల తిరుపన్న, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య, మీ వాడకు చల్లవచ్చనా చెప్పరయ్య. జడ్పీటీసీ సంపాది జడ్పీటీసీ తిరుపతి, జడ్పీటీసీ సంపాది
తెలుసా? ఏడుంటే చెప్పానా ఇద్దరు ఏమో చెప్పు. అక్కమ్మలో రాజన్న ఇంటికాడ కూకున్నా అప్పుడు ఒర్రి అబ్బా. పొద్దుగానే అలా ముఖాలు ఊరికి పోయింది అక్కడ ఏం చెప్తాంది అబ్బా ముసలికి పొద్దుగా పొద్దుగాల చూసినా ఈ సరళను మళ్ళా మాబడిని చూసినా పొద్దున్న నుంచి మాబడి ఇంటి రాక అక్కమ్మ రాజన్నతో ఏం చెప్తాంది ఇంకా ముసలికి ప్రయోగాలు వచ్చింది. అలా ముఖాలు ఊరికి పోయింది ముసలి దూరిపోయి నా ముసలి అంతా రేపడానికి. ఏమో ఇక మీ సరళ వస్తున్నాం కాడికి ఇక అబ్బా అక్కరాజయ్య ఎలా కొత్త అయ్యో 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 సర్లా చేత పోతే పక్కన దగ్గర అక్కడ ముసలి దగ్గరికి పోతుంది. ముగ్గురు నాగం చేస్తాను కావచ్చు ముసలి నాగా చెప్తాను. అక్కవ రాజయ్య ఇల్లు దగ్గర ఉందన్న కొట్టుకుంటుంది కానీ అక్కవ రాజయ్య నేను నా పేరు చేసుకో అంటే నేను గిట్టుకాలి మేలే అయ్యా నా పేరు పెంట తీసిండు కట్టి తీసిండు ఇలా తీసిండు అది మంచాడు అనుకున్నా అబ్బా ఇలా తీరుకుందా అబ్బా అక్కవ రాజా నీ సంగతి రేపు చూస్తా. ఆ ముసలి చూసి వెళ్ళావా నువ్వు నా ముసలి వచ్చావు కదా ఈ రేపు నీ సంగతి చూస్తా. ఓ సరళా ఓ సరళా యో నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులా నీకు పుట్టినోలేనా నాకు నా కొడుకు నాకు పుట్టిన జరుగుతుందా మరి నీ సరళే ఇంటికాడు నీకెలా పుడతారు అది ఫస్ట్ రోజు ఫస్ట్ రోజా ఇక ఫస్ట్ నైట్ పుట్టిరు. పెళ్లి అయినాకనే ఉంటారు పెళ్లి కాకముందే రేడు వచ్చింది ఇక పెళ్లి కాదు అందరికీ నేను ఓ పోరాలు కనిపెట్టుకు పోతారా మరి పెట్టరాత్రి నీకు ఇది అంత పెట్టండి కదా నీకే ఆగలేదు అయ్యా నీ పొలానికి డయాలు పోయాడే బాగా ఎక్కిస్తా దాని దారా అది ఎక్కడ కుట్టించినా నువ్వు పుట్టినప్పుడు కుట్టిన ఇరవై ఒకటి కుట్టించిన నీకు తెలుసుకో మనం ఎటువంటి కట్టుండాలి ఆగలేదా ఉరిపే సాగు మనం ఉండేది అది యారో చికెనా ఓ నాకేదే నీకెక్కడ బాబు చికెన్ లేదు ఆ చేపల కూర ఉంది. అరే నీకు ఆకలి నాకలి నేను చెప్పాలా నీకు కడుపులో ఆకలేదు అది నాకు కడుపు చేయాలని ఆకలితుంది ఆ సరే నాకు చెప్పా ఏవా కాదు 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 ఈ పొరాలు ఈ పొరాలేనా నీ ఒక్క పోలికైతే వెళ్ళి నా కొడుకు లేదా లేదు ఈడు మూతేటో పోయింది మూతేటో పోయింది మీ బెల్లం పోలికలు అయితే ఉన్నాయి ఈ పోలికలు అయితే లేవు ఎవరిలో కొన్ని సరిపోతుంది కదా అట్లా అంటావా ఎవరిలో కొన్ని సరిపోతుంది అది నా పిల్లలు కదా ఈ పోరాలు నా పోరాలే ఈ పోరాలు అవ్వ బరాబర్ కానీ మరి అయ్యే తేడా కొడతాను ఇద్దరు పోరాలు నా పోరాలే ఈ ముద్దురాజుని గారు ముద్దురాజుని గారు ఈ ముద్దోడు ముద్దోడా అయ్యయ్యో నాగలేదు పోరాలు కడుపులో ఏం లేకపోయా ఆ 10 గంటలు ఏం లేకపోయా ఇదేమో దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఎటు వెళ్తే ఏం అడగపోయిందో ఓ సర్లా ఇగో పోరాలో కట్టింది అత్తా ఇద్దరు కట్టింది నీకేదిరా సాబని చేస్తాను చెప్తాను మగిస్తాను మరి ఇద్దరే వస్తే కట్టుదా ఇట్లా వేస్తాను దిగుతాను ఆ చేస్తే ఇద్దరు పుట్టింది ఏమి ఇస్తాను ఏమి ఇప్పుతాను ఇట్లా వేస్తాను సాబని పెడతాను నేను ఉన్న వదిన ఎంతమంది దిగుతాను చూస్తాను ఆరోగ్య నేను చూస్తాను మా చూస్తాను దిగుతాను ఏ తిక్కని పోరాలు అయితే నన్ను ఎంతమంది దిగుతా సాగరాన్ని చేస్తారా నీకు అరే ఎందుకు దిగుతారు సాబను నాకు ఈ బావ ఎంతమంది దిగాలి దగ్గర పోయి బావాటలు ఆయన అరే నేను పంచాలి కదా ఆయన సాబను ఎట్లా పోలేదు అది అమ్మాలే ఇప్పుడు అక్కడ రాలే బావాలి ఆయన ఎవరి రోజులు అనుకుని అమ్మాలా సరే సరే మన కలిపి పైసలు కలిపి పైసలు ఎక్కడైనా మన కొడుకు పైసలు ఇవ్వండి పైసలు ఇవాళ సాబను అమ్మ పైసలు బాగానే నువ్వు చూస్తావా పైసలు ఇస్తాను పైసలు నా పైసలు నీకేంటి పైసలా పైసలు ఉన్నాయి ఇది ఎక్కడ పడుతుంది పైసలు ముందు చిన్న చేపలు ఉన్న చిల్లర ఇయ్యలే తెలియదా రేపు మా అయితే ఓ సరే కళ్ళు పడవేదయ్యా నీ కళ్ళు తింటారా కడుపు ఏం లేదు అప్పుడు మీ అమ్మ అన్నట్టు ఏ సరళా పోరాలు ఆఖరికి పంపుతారు పువ్వు అంటే వాడుకోడు
కూరాల పెడతారా మీరే తింటారా? ఓ సరే రెండు జములు మీరు పారు మెండుగా నా కాకలాయ రెండు జములు మీరు పారు మెండుగా నా కాకలాయ కరుగులను చేరరా కరుగులను చేరరా రెండు జములు మీరు పారు మెండుగా నా కాకలాయ ఓ పిల్లవా నాకు నాలుగు అయ్యలేక కొడుకు అవుతారు అయ్యలేక కొడుకు అవుతారు అమ్మలారా అమ్మారు అమ్మారు నాకే అరే బలో నాకే అయ్యే బాబు మీరు తాగిరాబట్టి అన్నం గిన్నె లేకపోతే ఏం లేకపోతే అప్పుడే తాగి బాబు చెప్పరా వచ్చిన అవునే సరే 10 ఏళ్ళ కింద మన పెళ్లి కావాలి పెట్టున్నావే నువ్వు నాలుగు సన్నాను నేను నీళ్ళు ఎప్పుడు నేను ఎక్కున్నా 10 ఏళ్ళకు తిండి పెట్టాక పండగ నువ్వు తిని వండిపోయావు నేనేం చేయాలి రోజు ఒక్క రోజు పోయినప్పుడు రోజు తాగుడు అరే తాగుతాడు తింటాడా అంటాడా తిండులో తాగుడు చేసినా కానీ లేదు తాగినాక నాకు చెయ్యొస్తాను కాలేస్తాను ఏవైతే నాకే రోజు రోజు చెయ్యొస్తాను ఊపుకుంటాను కాలేస్తాను ఊపుకుంటాను ఎక్కండి రాత్రి 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 వండుకుని ఎట్టేస్తాను ఎక్కువ తాగినాక వేసి 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 నా కాళ్ళంతా కొంచెం నాకేం చూస్తలేదు ఎందుకని వల్లనంటివే ఎందుకని వల్లనంటివే
మొగలు చూడాలి అది అది ముద్దుకేసాడు ఈ అవ మనూళ్ళ మొగలు చెప్పా అన్నట్టు నువ్వు నన్ను మొగలంట అది ముద్దుపేరా మొగలు ఆడంటారు ఎంత తాగుపోతాడైనా ఎంత తిరిగిపోతాను మొగలే మొగుడే కానీ ఎంత పిస్తే అంత మంచి పేరు ఆడ ప్రేమ ఆడంటే మంచి పేరా వాడు కాబట్టి ఇంకా చాలా ప్రేమ పాలు కాబట్టి ఇంకా మంచి పేరా మంచి పేరు అయినా సరదా సరదా చెప్పే అంటారా ఎందుకు అంటున్నావే నీకు నాకు ఎత్తున్న అన్నని నడుము ఆ గిన్నె రూపులు నీకు నాకు పాలచంద్రుడు అసలు భగవంతుడు రాసినట్టు గురి సరే బువ్వ తావే గుగట్టారే పోతున్నాడు గింజలేమో తెచ్చినావు ఇట్లా బియ్యం లేక 3 రోజులు అవుతాయి ఎందుకు పచ్చిటి అభివృద్ధి చోటు తెచ్చిన అవునే వేరు సుసుకుల గిన్నెలో చోటు తెచ్చిన మరి ఎక్కడి నుంచి అంట దాడుకావు అదే సర్రా నేను ముందు ఎప్పుడు మిల్లు కాడికి పోయి అర్సోల సగం తెచ్చి కానీ అప్పుడైపోయాయి అది ఎట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి అలా ఉంటాయి దాడుకావు అర్సోల సగం సంవత్సరం అవుతుంది అబ్బాయి తెలివినట్టు అలానే నీ దగ్గర నీ పిల్లగాళ్ళు బొమ్మ నాకు బుమ్మం దొరుకుతుంది బువ్వ దొరుకుతుందా ఆ పూరైలో మాట్లాడి నా దగ్గరికి అత్తనే పెడతా అత్త నా దగ్గరికి అత్తనే పెడతా ఏం పెడతావు బియ్యం బియ్యం ఏం పెడతావా బియ్యం పెడతావా బియ్యమే పెడతా ఊరి చూద్దాం మరి ఎట్లా బియ్యానికి బియ్యాన్ని మాట్లాడుతున్నాం ఈడోడు సరే ఎడలేసినార మాటలు సరళనే ఎడలేసినార మాటలు ఎవరు నా పిల్ల నా మధ్య వస్తారు పిల్ల మధ్య
తెచ్చుకోలేదా అది కొంచెం కాలైపోయి కాలైపోయి ఏమి చేస్తున్నా ఓ సర్వ దగ్గర ఓ సర్వ అలా అక్కమరా దగ్గర కదా ఆ ముసలాడు కాదు అక్క ఆ ముసలా చంద్రుడు చూస్తే పక్క పెట్టి
అక్కడికి ఎక్కడికో పోయినాడా గుళ్ళు ఇచ్చుకుంటాను ఓ గుళ్ళు ఇచ్చుకుంటాను నేను చూసిన ఇప్పుడు ఇంతకు ముందే ఆ మొళ్ళు వచ్చిన గులీసు తీసుకుంటాను గుళ్ళ అంటే గుళ్ళ ఉంటది కదా గుళ్ళ ఇయ్యంగా చూసిన నేను గుళ్ళు ఇస్తాను చూసినావా దాని భక్తి ఎక్కువ దాని భక్తి ఎక్కువ మొగలు మీద తప్పితే అందరికీ భక్తి ఎక్కువ మొగలు తప్పితే అందరి మీద భక్తి ఎక్కువ ఓ సరళా నిన్ను విరిసి నా గుండెకి ఆల్చిపోయా ఎక్కడ ఓ సోరాలు ఓ సోరాలు అల్లటి చూసా పర్ర పరాను నీకెవరు పెడతారు పొరాలు మనకే లేదు నాకే లేదు నాకే లేదు హలో ఇంకా చాలా ఆట ఉన్నది ఎవరు కూడా పోవద్దు అందరు చూసే పోగలరు అరే రాజలింగు రాజలింగు నువ్వు ఇద్దింది తప్పలా నువ్వు ఇద్దింది చికెన్ కావాలా అరే పోలరా అరే నేను తాగబోతున్నాయినా లకాలు కోరే లెక్క అరే ఆ పొలం నా పొలం 2 వేలు చదువుకుంటారా నీ దగ్గర కూడా నా పొలాలు ఓ సరళా ఏ పెద్దమంది ఈ కూరలు గొప్ప ఎవరెక్కుందే ఈ కూరలు ఎవరెక్కున్నారు ఈ ముద్దలు ముంచుకోరు ఈ ముద్దలు నాకు ఆ ముద్దలు నాకు కావాలి ఈ ఆకలి కావాలి ఈ నాకు కాలే అది కాదా కూర అడుగు నా ముట్లు అనుకుంటారు నా ముట్లు అనుకుంటారు కూర కాదా కూర అంత ఉంటా అంత ఉంటే చూసుకోవాలి మనసులు ఏమంటారా ఏమనుకోయా నీకు కడపలే కావాలి నీకు రోజు చికెన్ కావాలి నాకే నా పిల్లలు పెడతాను నీకెక్కడ తిని పెట్టాను కూడా అరే తాగోతే తిని పెడతాను తాగోతే నేను అడుగుతాను అరపోరా అరే 1 రూపాయి కాకపోతే చేపలు పడతాను ఇది చేస్తే చట్టా చేపలు ఓ పోషానా నువ్వు తాగుడు మారితే ఏమైతే పిల్లగాళ్ళు ఏడతారు తాగుడు మరవ రాదే జరా అది తాగోతే పడుతుంది అదే చేపలు పట్టుగా తిని బయట తిరిగా పట్టే చేపలు అమ్మకరా పట్టే పిల్లలకి ఇంట్లో లేపు చేయడం వాటిని తాగుడు మరవ రాదు అది ఉత్తరం అమ్మకచ్చా నేను పడతాను అమ్మకచ్చేది నువ్వు వాటికత్తి ఉన్నదని తోడగొట్టని పడితే పొరాలకు లేదా నాలుగు నీ ఎంబడి కాబట్టి నేను పట్టుకొచ్చి నేను అమ్మకడుతున్నా మరి దాన్ని అడుగుతానా దాని సంపాదన వేరే ఉంది ఇంకా మళ్ళీ ఏం సంపాదన ఉంటుంది నా సంపాదన వేరే ఉంది పట్టుకట్టాను అంటాడు పట్టుకట్టాను అబ్బా ప్లేసు లేదు దీని సంపాదన తక్కువ నా దగ్గర పాము తోడుతాడా తెలియకుండా మాట్లాడకురా
నా మొగడు కాక నీకు ఎంతమంది ఉన్నా చెప్పు. ఇక గిది తప్ప ఇంకేమున్నది నువ్వు కళ్ళగా ఉన్నావు, నేను మంచిగా ఉన్నా. ఎవరు కొట్టినా అనుకో డైరెక్ట్ ఒకటే చచ్చిపోతా చచ్చిపోతా. ఉండా కొడుకాను ఏం తగ్గుంది. నువ్వు బాగా చేసావనుకో మా వాళ్ళు మంచి మంచి బాగుంటున్నారు. అలా పట్టుకొని పోతా నీ ఇష్టం. మరి ఎడిపోతుందా ఇది పోయి దిక్కిపోతాడు. ఎడిపోతావు ఎదురైనా కూడా ఇది తెలియదు. ఎడిపోతావు అరే కిలక్క అన్ని సర్పంచ్ చేస్తారు కానీ ఈ చెప్పని కాటెక్కింది. ఈ చెప్పని కాటెక్కి చెప్పన్నా నీ తెలియదా? నాకేమరికే చక్కని చిలుకలకు చక్కారా పోయబోతే వచ్చి కాటేసే పోగాలో చక్కని చిలుకలకు చక్కెర పోయబోతే వచ్చి కాటేసే పోగాలో అదే సరే అరే పెళ్ళి కూడా నేను ఉండగానే ఏమవుతుందా మంచి 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 ఆడలకు ఒక్కనే ఉంటారు. మంచి ఆరోగ్యం ఉంటా నీ అసలు దానికి నా 10 మంది 10 మంది మరి నేనే 10 మంది
చూసి నమ్మలారా మీరు మాటలు చూడు మీరు చెప్పని కాటే కదా అంటే చక్కెర వేయబోతే సిగ్గు కొట్టిందట దీని ఇంట్లో ఏమో అరకిలో చక్కెర ఉంటుంది అరకిలో చక్కెర ఉంటుంది ఏమెత్తానరా కాలేజుడు తీసుడేనా అదే ఒక్క రోజుల్లో గిట్ట కాలేజీ పేరు అదే సరే ఎప్పుడైనా కొడిచినావు నీ మొఖానికి అదే సరే ఏంటి బాధ ఏం చెప్పండి ఆమె బాగా చెప్పుకోవచ్చు అని నాకు చెప్పు మొగలనా ఆమె చెప్పాలి ఆమె చెప్పుకుంటే ఏమంటారు అబ్బాయి లంగా అంటారు లంగనా అందుకే ఆ రోజు లంగనా పెడతారా అదే సరే ఏదైంది ఎవరికి ఎదుగుతారా పొట్టు చూసినా అదే సరా అన్ని సరుకులు నాకు అదిగా అరే గుండి చెప్పబోయి కాట అంటే తిరిగి దొరికినది మరి పెళ్ళప్పుడు కూడా పట్టు తీర పట్టురాయిక మరి పట్టురాయిక ఎట్లా జరిగింది పట్టురాయిక చిన్నమ్మాయి పోతే మన చిన్న తాగి అబ్బని మన ఉన్న ఇల్లుకే సీట్ అడిగినా ఎప్పుడైనా అంగి ఉంటా నీ ముఖానికి 3000 పోయిందా ఉంచా ఎప్పుడైనా మా ఇంట్లో అవునే ఈ పట్టురాయికి ఎట్లా జరిగింది నువ్వు అరే మనం ఎప్పుడు వేసినా మా తల్లి తండ్రి మనకి ఏం కాలేదు అదే సర్వా చెప్పే అన్ని తక్కులు నాకు అదిగా చెప్పు అన్ని తక్కులు నాకు అదిగా చెప్పు గుండె అన్ని మంచిగా చెప్తాను పట్టురాయికి ఎట్లా అంటే అది చెప్పింది చెప్ప మీద కాదు అంటే చెప్పింది ఈ బొచ్చ మీద పప్పెక్కెళ్తే బొచ్చ మీద కదా నువ్వు సాంబార్ పోతే ఆ కాండ పాటిస్తుందా ఆ కాండ పాటిస్తే నీ బొచ్చ గొప్పయింది పోతే సహకారానికి బాగా చూసి ఇట్లా అన్నాడు కాదా పాటిస్తే నీ బొచ్చ గొప్పయింది ఆ దుకాణానికి పోక ఇంకోసారి చూసి ఏం చేయాలి ఇట్లా ఏం చూసింది కాదర్ బాయ్ వచ్చి కదా కాదు చూస్తాడు కాదు ఎప్పుడు చూస్తాను గిట్టాడు బాట వచ్చినదా వస్తాడా ఇప్పుడే స్టార్టింగ్ అనే తల అన్ని తక్కువ మంది చేస్తాను కానీ అన్ని తక్కువ నాకు అదిగా చెప్పు
ఇది ఎక్కడ చెట్లు ఎవరో కోసాక భార్య గట్ల కొడతారా ఆయన కూడా వచ్చి నిన్ను కొట్టబట్టే అది పద్ధతి. అందుకే ఊళ్ళు అంటారు పెళ్ళాన్ని కొట్టంగా కట్టలు కొట్టంగా పోతారు. దీని ఫ్యాన్సా లేకపోతే దీనికి ఏంది అని అన్నారు. ఎవరా? మరి నేనేమండే నేనేమండే నీకు సరిపోతా నేను తాళి కట్టిందే అట్లా అనుకునే ఒప్పకుండా కూర్చో కూర్చో ఇదా ఇదా కొమ్మరాన్ని పూరొచ్చి కొప్పిన పడ్డారా అంటే చెప్పడానికి నేను తాగోతాను అని చెప్తాను అదే నువ్వు సంవత్సరం అంటాను సంవత్సరం దాకా ఉత్తరం ఉన్నాను అక్కేంద్రరాజు అప్పుడు తెలియదు నీకు బాగా ముసలి కానీ సరే ఇక దుసరాలు కొద్దిగా మాటినే సరా ఇక నీ మాట కానీ ఇప్పుడు నా మాట తోటి కలిసి చేస్తా పుట్టి తోటి
ఎంత రాష్ట్రంగా ఎటువైనా చేసుకున్నా కదా మీకు ముందు చెప్పుకున్నారు ఎన్నో ఉంటాయి అరే బాబా అన్నట్టు ఆయన పిల్లవా ఎటువై రాసుంటారు నువ్వు కళ్ళు తాగుతానని తింటలేనని వాడు వంటలేనని ఎవరి దగ్గర పోకు నీకు నేను నాకు నువ్వు అనే సరే ఇక ఎట్లా మనం వెళ్తున్నాం ఎట్లా మనం వెళ్తుంటాం కాలేజీలో లేకపోతే కానీ అట్లా బలాన్ని గుర్తుకొని తాగుతుంది ఎట్లా అని సరే చెవిలో అంగేసుకొని ఎంత తక్కువ ఉంటుంది చెమికి రంగి వేసి కళ్ళ దూడ పెట్టుకొని పోతే ఊరంతా పోతే సరళ పూర్తిగా ఉండాలి అనేది అందరు కళ్ళు మనం వినేవాడు వాళ్ళ కన్ను అని ఇప్పుడు ఇచ్చాను కళ్ళు వారి నువ్వు తాగుపోతున్నాను తిరిగిపోతున్నాను తిరిగిపోతానే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే కైతక్కలాడకుంటుండే తిరిగెనో ఆట పడ్డనేమో చేతనైతే లేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదులు తెచ్చడే చంకీలా అంగిలేసి ఓ వదిలే కాకులే కుండే చూడే ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కట్టులే కన్నెట్ల కొడుతుండేనే అడగదురా పాపతి చెయ్యదురా పాపతి పక్కింట్లో కూర్చుంటది నా మీద శారీలు చెప్తుంటది నా ఒట్టు ఓషిరంటి పాపతి సుఖాలు పెడుతుంటది పాపతి ముత్తలు చెప్పకపోతే నీ యొక్క ముత్తంతరిస్తుంటది మట్టిట్లో ఉన్నా ఇంటికి రక్కోలే కాస్తాడు మొగడు ఎంతలోనైనా నువ్వు వెంట ఉంటే ఎదురు నుంచి వాడు గెలిచి వస్తాడు తల్లి చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లగా కాడులే నీ బొట్టు నీ కాదులే ఎంతైనా వంట పానాలులే ఎవరైనా అంతే పెళ్ళం మూలం మసాలా చాలా అంతే ఆయనకుంది ఎవరు అట్లాడు కూడా ఉండదు వచ్చిన్నాడు అమ్మ
చూస్తే మున్నవారు మంచిగా ఉన్నారు. అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు కుమారులను. నా పేరు శ్రీరామచంద్ర. నా పేరు లక్ష్మీరావు. రామచంద్ర మీరేనా? నా భార్య సీతాదేవి. అయ్యో మరి ఎటు పోతారు మహారాజు? వనవాసంలో పోతున్నా. అయ్యో ఎంత కష్టం వచ్చి చూడు కష్టం ఉన్నారు. వనవాసం వచ్చిందా? ఎంత వచ్చిందా ఏమైనా? నీ పిల్లలు కైకదేవి చేయబట్టి నీకు వచ్చిందమ్మా. అదే ఇంట్లో కాలు ఉందా అసలు? అయితే మా పడవ ఎక్కండి అయ్యా, పంపిస్తా. అయ్యా ఈ పడవ ఎక్కండి. స్వామి ఒక్క నిమిషం. ఈ పడవ ఎక్కినప్పుడు మీ కాలు శుభ్రం చేసుకొని ఎక్కండి. అమ్మ నేను పైన చల్లుకొని ఎక్కండి. అప్ప తల్లి వందనాలు. ఎక్కండి. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. ఎక్కండి నామా ఎల్లాలి తోవా. ఎక్కండి నామా ఎల్లాలి తోవా. ఎక్కండి నామా ఎల్లాలి తోవా. ఎక్కండి నామా ఎల్లాలి తోవా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. ఆహా శ్రీరామచంద్ర మీరు పాదం మోపినంతనే నా పడవకు ఎంతో పుణ్యం కలుగాక, మా ఇద్దరికి ఎంతో పుణ్యం కలుగాక మీ పాదపుత్రం పెట్టి ఈ పడవ ఎక్కండి స్వామి. ఎక్కినాం స్వామి. స్వామి పట్టుకోండి స్వామి. పడవంటే పడవ నా ముద్దుల పడవ. 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 రాజులెక్కేది రతనాల పడవ. రాజులెక్కేది రతనాల పడవ. శక్తియులెక్కేది సేనారి పడవ. శక్తియులెక్కేది సేనారి పడవ. శక్తియులెక్కేది సేనారి పడవ. శక్తియులెక్కేది సేనారి పడవ. వైష్ణవులు ఎక్కేది అమరావతి నా పడవ. వైష్ణవులెక్కేది అమరావతి నా పడవ. పడవంటే పడవ నా ముద్దుల పడవ. పడవంటే పడవ నా ముద్దుల పడవ. సుమతులు ఎక్కేది తొట్టాల నా పడవ. సుమతులు ఎక్కేది తొట్టాల నా పడవ. కమ్మలు ఎక్కేది కన్నాలు నా పడవ. కమ్మలు ఎక్కేది కన్నాలు నా పడవ. కమ్మలు ఎక్కేది కమ్మల నా పడవ. కమ్మలు ఎక్కేది కమ్మల నా పడవ. పడవంటే పడవ నా ముద్దుల పడవ. పడవంటే పడవ నా ముద్దుల పడవ. వైష్ణవులు ఎక్కేది అమరావతి నా పడవ. వైష్ణవులు ఎక్కేది అమరావతి నా పడవ. నదిగంగ పైనంక ఆగింది నా పడవ. నదిగంగ పైనంక ఆగింది నా పడవ. అయ్యా ఏమి అపశకనము, ఏమి ఆటంకము. అయ్యో ఇటు గాలి వీస్తున్నది, ఇటు తెరసాములు ఎక్కువ వస్తున్నాయి. అయ్యో ఏమిటి 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 సదా ఏమైనది? గర్భ జ్వరం బాగా వస్తున్నది. పడవ మాట ఇటు తిరుగుతున్నది. ఎందుకు ఆగినది? 10 వందల గంగల అయినట్ట ఈ పడవ ఆగినది. అయ్యా రామచంద్ర ఏంది ఇది? సేవకా మహారాజా మీ వద్ద ఏమైనా ఆభరణాలు కానీ ఏమన్నా ఉన్నాయా? బెస్తవాళ్ళారా, ఈ కొప్పులో సీతాదేవి కొప్పులో మణిమాణిక్యం ఉన్నది. అది తీసి గంగాదేవికి దానం వదులుతున్నాను. మీకు ఎలాంటి దోషం మీరు నడపండి. అయ్యా శ్రీరామచంద్ర ధన్యశ్రీ. అది వెంటనే ఆ గంగానదిలో పారవేస్తే మన పడవ ముందుకు సాగుదాం శ్రీరామచంద్ర. అలాగే పడవ
శ్రీరామచంద్ర ఇగో ఇక క్షేమంగా మనము గంగానది దాటి ఉన్నాము ఇది ఒడ్డుకు చేరవచ్చింది మాకేమైనా ద్రవ్యం ఇవ్వరా శ్రీరామచంద్ర మాకేమైనా ద్రవ్యం ఇవ్వరా మమ్మల్ని ఆస్వాదించి కృష్ణవాళ్ళారా అనుమానం పడకండి ఇది ఈ మణిమాణిక్యములు మీకు ఇచ్చేదను ఇదిగో గమనించండి ధన్యోస్మి శ్రీరామచంద్ర ఇట్లా సీతాదేవి ముందుకు రండి కొంచెం. ఇది చూడండి అందరూ. చిరకాలము మంచిగా ఉండు ఇక్కడ చూడండి కొంచెం చేతులు హ్యాండ్స్ డౌన్. ఓకే రెడీ. పంచవంటి తిరుమలకు చేరవచ్చి ఉన్నాం కదా కావున ఇక్కడ పర్ణశాల కట్టవలండి తమ్ముడా. రాఘవ వినుమా పర్ణశాల కట్టబోద బహు బహు చిత్రము దోసె పర్ణశాల కట్టబోద బహు బహు చిత్రము దోసె పర్ణశాల కట్టవలదు రాఘవ నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనని నిలుపదగను మా రాఘవ వినుమా మావదినే సీతమ్మకు మల్లె పూలు గోయబోసె మావదినే సీతమ్మకు మల్లె పూలు గోయబోసె పచ్చగడ్డల నాగరాజు పడగెత్తే నేలగంటే అన్నయ్య వినుమా నా మనవి నిజలు పదగను మా రాఘవ వినుమా వాళ్ళ పిట్ట ఎడమకాయ గరుడ రక్తము గచ్చే వాళ్ళ పిట్ట ఎడమకాయ గరుడ రక్తము గచ్చే పుట్ట నుండి నారదుండు కోని కేకలేసెనన్న అన్నయ్య వినుమా నా మనవి నిజలు పదగను మా రాఘవ వినుమా ఇంక పిల్ల సింహమును పారదోలెనన్నయ్య పారదోలెనన్నయ్య అపచిత్తమనిపించెను రాఘవ నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనవి నిజలు పదగను మా రాఘవ వినుమా కరను శ్రీధర్మపుడే దామ నీకు తెలుపుతుంటే కరను శ్రీధర్మపుడే దామ నీకు తెలుపుతుంటే పర్ణశాల కట్టవలదు రాఘవ నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనవి నిజలు పదగను మా రాఘవ వినుమా అన్నయ్య రామచంద్రమూర్తి ఇచ్చట పర్ణశాల గావించినచో అపశకునం జరుగునవు కదా ఇచ్చట పర్ణశాల నిర్మించబడదు అన్నయ్య నా మాట వినుము సోదర లక్ష్మణ
నేను శ్రీరామచంద్రుడై ఉండగాను నీకు ఎలాంటి భయం లేదు కదా లక్ష్మణ. ఇక్కడ నిర్మించింది. అన్నయ్య మీరు చెప్పినట్టు విధంగానే నిర్మించదని పర్వతాలు ఎక్కించరా. అలాగే లక్ష్మణ గావించండి. సరే అన్నయ్య, ఇప్పుడే వనములోని ఫలములకై నేను వెళ్ళదను, నాకు సెలవు. అదే అలాగే లక్ష్మణ ఎందుకు మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు